retire Virat Kohli, Rohit Sharma from ODI cricket. మ్యాటర్ ఏంటంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ లో ఫస్ట్ ఓడిఐలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అయితే ఫెయిల్ అయ్యారు. ఒకవేళ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇంకో 2 ఓడిఐలు ఫెయిల్ అయితే గంభీర్ ఫోకస్ మొత్తం విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ మీదే ఉంటదా? నాకు తెలీదమ్మా. దీస్ 3 ODIs could be last 3 ODIs of రోహిత్ శర్మ కెరియర్. శుభ్మన్ గిల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇచ్చిన స్టేట్మెంట్స్ అలా ఉన్నాయి. రోహిత్ శర్మ మీద షాకింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు, విరాట్ కోహ్లీ మీద కూడా షాకింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు బ్రో. అలాగే జడేజా ఏమేమి చెప్పాడు, వేర్ ఇస్ జడేజా? ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ గురించి కూడా మాట్లాడుకుందాం. లాస్ట్ T20లో ఇంగ్లాండ్ స్కోర్ 257 రన్స్, ఫస్ట్ ఓడిఐలో ఇంగ్లాండ్ స్కోర్ 258 రన్స్ బ్రో. 2 మ్యాచ్ల్లో కూడా శివన్ దుబే క్యాచ్ వదిలేశాడు బ్రో. నేనైతే శివన్ దుబేని బ్లేమ్ చేయట్లేదు, మళ్ళీ సిఎస్కే హేటర్ నువ్వు అంటారు. కానీ శివన్ దుబే క్యాచ్ వదిలేసినప్పుడే పెద్ద పార్ట్నర్షిప్స్ వస్తున్నాయి అని చెప్తున్నా బ్రో. దుబేజీ డ్రాప్డ్ రూట్ ఆన్ జస్ట్ 7 runs. Such easy catches should not be dropped. This is a serious issue. Catches win you matches, దుబేజీ. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి మనమైతే సెంచరీ ఎక్స్పెక్ట్ చేసాం, వాళ్ళైతే ఫెయిల్ అయ్యారు. అది మ్యాటరే కాదు, నెక్స్ట్ మ్యాచ్ కంబ్యాక్ ఇస్తారేమో. కానీ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మీద శుభ్మన్ గిల్ ఏం స్టేట్మెంట్స్ ఇచ్చాడో అదే మ్యాటర్ బ్రో. కానీ కొందరు ఉంటారు కదా బ్రో, ఇది చూడు. విరాట్ కోహ్లీ ఇన్ హిస్ లాస్ట్ 3 ఓవర్సీస్ ODIs 0-0-5 74 మర్చిపోయినట్టున్నాం. విరాట్ కోహ్లీ హేటర్ అనుకుంటా. కానీ శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్పాడో తెలుసా? విరాట్ కోహ్లీ is 100% ప్లేయింగ్ ద 2027 ODI వరల్డ్ కప్ అండ్ ద మేనేజ్మెంట్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ హిమ్ దట్ అష్యూరెన్స్. అంటే విరాట్ కోహ్లీకి గ్రీన్ చెక్ అయితే వచ్చేసింది, 2027 ODI వరల్డ్ కప్ అయితే ఆడుతున్నాడు బ్రో. నాకు తెలుసు విరాట్ కోహ్లీ ODIలో ఎలా ఆడతాడో, ప్రత్యేకంగా చెప్పాలా. ఇంకో మాట చెప్పాడు బ్రో శుభ్మన్ గిల్, టచ్ చేశాడు. కెప్టెన్ గిల్ ఈజ్ వర్కింగ్ విత్ విరాట్ కోహ్లీ టు ప్రిపేర్ ద రోడ్ మ్యాప్ ఫర్ ద 2027 వరల్డ్ కప్. నో వన్ ఇన్ ద టీమ్ హ్యాస్ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ విరాట్ అండ్ హీ ఈస్ ద బెస్ట్ ODI బ్యాట్స్మెన్. అప్పుడు ఈ మాట విన్నాక గౌతమ్ గంభీర్ అయితే తట్టుకోలేడు కదా బ్రో. ఈ ఒక్క లైన్ చెప్తుంది శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో. కానీ రోహిత్ శర్మ దగ్గరికి వచ్చేసరికి మొత్తం రివర్స్ భయ్యా. రోహిత్ శర్మ ఈజ్ స్టిల్ నాట్ గ్యారంటీ ఏ ప్లేస్ ఫర్ ద ODI వరల్డ్ కప్. He has to keep proving himself from time to time. రోహిత్ శర్మ ప్రూవ్ చేసుకోవాలి ప్రతి సిరీస్లో. ఏంటి రోహిత్ శర్మ ప్రూవ్ చేసుకోవాలా బ్రో? 2023 ODI వరల్డ్ కప్ కెప్టెన్ ప్రూవ్ చేసుకోవాలా? ఆడిన గ్రౌండ్లో రోహిత్ శర్మ రికార్డ్స్ తెలుసా బ్రో మీకు? 2017లో సెంచరీ ఉంది ఛాంపియన్స్ ట్రోఫీలో, 2019లో ODI వరల్డ్ కప్లో 2 సెంచరీలు ఉన్నాయి ఆ గ్రౌండ్లో. నిన్న మాత్రం ఫెయిల్ అయ్యాడు రోహిత్ శర్మ, అంతే. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి న్యూస్ అయితే ఇది. విరాట్ కోహ్లీ అయితే కన్ఫర్మ్గా 2027 ODI వరల్డ్ కప్ ఆడతాడు. రోహిత్ శర్మ మాత్రం కంబ్యాక్ ఇవ్వాలి, రోహిత్ శర్మ కూడా ఆడాలి. జడేజా గురించి మాట్లాడుకుంటే సింపుల్గా అన్ని ఫార్మాట్స్ నుంచి తీసేది బ్రో. అతని ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని రీప్లేస్ చేశారు. ఇది చూడు బ్రో, ఐ స్టిల్ బిలీవ్ జడేజా షుడ్ బి డెఫినెట్లీ ఇన్ ద ODI సిరీస్. హిస్ సర్వీస్ ఆర్ సేమ్ యాజ్ రోహిత్ అండ్ విరాట్. Yes, confirm ga. Washington should be okay in the test, but in ODI, Jadeja is best choice. Washington bowls very rarely, but Jadeja always gives 10 overs in ODI. నిజమే కదా బ్రో, ఇది కూడా బాగానే చెప్పాడు. కానీ వాషింగ్టన్ సుందర్ నిన్న బాగా ఆడాడు. శుభ్మన్ గిల్ అయితే పీక్ ఫామ్ లో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ అయినా నిన్న కొట్టిన 80 runs అయినా. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయిన తర్వాత ఇంగ్లాండ్ లాగేసుకుందాం అనుకుని ఉంటారు మ్యాచ్ని. కానీ శుభ్మన్ గిల్ కొలాప్స్ అవ్వకుండా ఆపాడు, మ్యాచ్ ని చేతిలో పెట్టి రిటైర్ అయ్యి వెళ్ళాడు బ్రో. శుభ్మన్ గిల్ సెంచరీ మిస్ అయ్యాడు బ్రో, కానీ శుభ్మన్ గిల్ నాక్ కి సెల్యూట్ కొట్టాల్సిందే. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే ఇంగ్లాండ్ కి 2 వికెట్లు పడిన వెంటనే నెక్స్ట్ ఓవర్ బుమ్రాని తెచ్చాడు కెప్టెన్ శుభ్మన్ గిల్. వెంటనే ఏం చేశాడంటే బుమ్రా హ్యారీ బ్రూక్స్ ని తీసాడు. హ్యారీ బ్రూక్స్ ఏ ఫామ్ లో ఉన్నాడు మన అందరికీ తెలుసు. అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ఇండియా బికేమ్ ద ఫస్ట్ టీమ్ టు డిఫీట్ ఇంగ్లాండ్ ఎట్ ఆ గ్రౌండ్ లో. ఆ గ్రౌండ్ పేరు అయితే చాలా డిఫికల్ట్ గా ఉంది ఇన్ ODIs ఇన్ లాస్ట్ 11 years. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే లైక్ చేయండి బ్రో. అలాగే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ నెక్స్ట్ మ్యాచ్ కంబ్యాక్ ఇస్తారో లేదో కామెంట్ చేయండి. అలాగే విరాట్ కోహ్లీ ODI వరల్డ్ కప్ లో ఉంటాడు, రోహిత్ శర్మ ODI వరల్డ్ కప్ లో ఉంటాడో లేదో కామెంట్ చేయండి బ్రో. బాయ్ బ్రో.